హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చూస్తున్నాం కదా, కార్తీక పౌర్ణమి అంటే చక్కగా ఇంట్లో మనం పత్తిని రెడీ చేసుకోవాలి. దూది రెడీ చేసుకొని చక్కగా మనం నేను పువ్వుతులు కొన్ని చేసుకున్నాను, ఒక 30. అలాగే 365 చూస్తున్నారు కదా, ఇవి కూడా నేనే చేసుకున్నాను ఓన్గాని. ఎప్పుడు ఓన్గా మేమే చేసుకొని కార్తీక పౌర్ణమికి ఒత్తులైతే వదలడం జరుగుతుంది. అది కూడా తులసమ్మ దగ్గర వదులుతాము, లేదంటే టెంపుల్లో. ఈ సంవత్సరం అయితే మనం తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు. అలాగే చూస్తున్నారు కదా, పసుపు కుంకుమ ఫ్రూట్స్ కొన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మనం పిండి ముగ్గు కూడా వేసుకోవాలి. అలాగే అగరబత్తి చూసినాం కదా, ఆవు నెయ్యి కూడా సిద్ధం చేసుకున్నాం మనం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే మనం 365 ఒత్తులకి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గు పెట్టుకుని ఒత్తులను అయితే వదిలేసేద్దాం మనం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మన చక్కగా 365 ఒత్తులు కూడా ఇలాగే ఈశాన్యంలో తులసమ్మ దగ్గర పసుపు కుంకుమ బొట్టు వేసి చక్కగా నైవేద్యం వేసి తులసమ్మ దగ్గర మనం ఇలా వెలిగించుకోవచ్చు. చూస్తున్నాగా ఫ్రెండ్స్, చక్కగా 365 ఒత్తులు కూడా చక్కగా మనం పౌర్ణమి రోజుని చంద్రుడు కుర్చీ నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు సమర్పయామి, దీపం సమర్పయామి, దీపం సమర్పయామి, కార్తీక దీపం సమర్పయామి, కార్తీక దీపం సమర్పయామి, కార్తీక